మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే, నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. రండి రండి రండి. సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మన అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? అమ్మా కాదు, కుట్టు కుట్టు అది వాడు కొడతాడు చూడు. చిచ్చి నీ దగ్గర లైట్ వస్తా, నీ దగ్గర లైట్ ఇస్తే పర్లేదు కానీ మేము వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను, ఆ పద్యం యాస్టీస్ గాని చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా చిన్నోడా దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలేస్తే ఏమన్నా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను చేస్తా, సాయం చేస్తా. నువ్వు నేను మీరు సహాయం చేయకూడదు. గురువుని నుంచి చూసిన నువ్వు వెళ్ళిపో. మంచోడు కదా, నాలుగు గదేళ్ళు. అది కాదు గురుగారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యులు కదా. అమ్మా కాఫీ. అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్, ఒప్పుకుంటాడు. సుధీర్, అరే ఆటో, అరే సన్నీ 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 ఏం పేరు చెప్పు. అరే మన సీన్గా నువ్వు నా కొడక. ఈ గెటప్ ఏంటి? మనం అరే మనం మళ్ళీ పుట్టాంరా. మళ్ళీ పుట్టడం ఏంట్రా? అంటే యోగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మన ముగ్గురం ఫస్ట్ పుట్టాంరా. మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా దరిద్రం. అంటే మన యుగ పురుషులం. అసలు అందుకే పురుషులమో కాదో మనం. పురుషులే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టా. మన ముగ్గురువే. అవును, ఇంకెవరు లేరురా. లేరురా. అంటే ఇప్పుడు
ఏం చెప్పు ఏం చేయి అంటే మన ముగ్గురు ఉన్నాం కదా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అంటే దేనికోసం ఫ్రెండ్షిప్ అంటే ఎవరు పుట్టాలి ఎవరు పుట్టాలి నీకు కాదురా అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ అమెరికన్ అండర్ వేరు మామూలుగా ఉండేది కదా సెటప్ ఏంటి వడ్లు ఏంటి అరే బ్రాండెడ్ అయినా ఇవి బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? ట్యాగులు చూసుకుంటారు వెనకాల ఉంటాయి చూడండి ట్యాగులు చూడండి చూడండి నాకు అప్పుడు అలాగే ఎగిరాడు ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు ఎగిరిపోయావు. అవునురా నువ్వు ఎలా చచ్చిపోయారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఒక పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను. అదేంట్రా నీకు ఈతొచ్చు కదా నాకేదో వచ్చి కింద వాటర్ లేదు తర్వాత తెలిసింది. నువ్వెలా చచ్చిపోయావు ఏముందిరా అందరూ నువ్వు ఆస్కార్ రావాలరా గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా శవం కట్టమనే నువ్వే చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా లేదు అప్పుడు చచ్చిపోవాలి హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్ చచ్చిపోయావా హాస్పిటల్ చావాలా చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లేదు బ్రతుకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు అప్పుడు కూడా చావాలా మరి ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారా ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా అంటే నాకు ఉండేది అది ఒకటి కదా అందం ఇంకేం లేదు కదా అది కూడా పోతుందని అరే మర్చిపోయారు మేము అడుగుదాం ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను హ్యాష్ అరే ఇగో ఈసారి అరే ఆడు చెప్పు కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడే చేస్తారట. అరే మన దేవుళ్ళని కడవాలరా ఫస్ట్ ఎవర్రా రోజా గారు నాగబాబు గారు ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వే చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా ఈసారి మనం టీం బాగా చేసి ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ వేస్తాను రా ఇప్పుడు బాగా చేస్తాను అప్పుడు ఏడు చెప్పినా ఏమన్నాడు రా కష్టపడతావా? నువ్వు శనివారం ఆధారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడైనా స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? మీరు ఇలా చేస్తే మమ్మల్ని టీమ్ లో తీసుకొని రా ఏకాంతంలో ఉన్నావు నీకు అర్థం ఏకాంతంలో ఉన్నాం మనం నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి నిలుపు. నువ్వెక్కడరా సరే వేస్తే వేస్తే వేస్తారు. స్కిట్ చేయకపోతే కర్రల పరిస్థితి ఏంటి? కర్రలు వాళ్ళ చేతుల్లో కాకుండా వివిధ విభాగాల్లో ఉంటాయి అవి ఏదో తేడాగా ఉందేంటి? బాగా చేసినోడికి సంక్రాంతి చేయనోడికి కనుమ పండుగ పండగ మరేమీ లేదా? మామూలుగానే ఏముండదు నీ దగ్గర మామూలుగానే ఏముండదు నీ దగ్గర ఏమండి? అల్లుడు వచ్చాడు కోయి కోయి కోన్ని కోయి చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి. పండక్కి బండి పెడతాను కదా ఆ బండి పెడితే తీసుకొని నేను నీ కూతురు పోతాం. నీ బాబు బండి పెడతా అన్నారు కదే. నేను నిన్ను అడిగితే నువ్వు దాన్ని అడుగుతావే. దీని బాబు నాకు పెడితే నేను నీకు పెడతా. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను సార్, కానీ నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీకు ఎవరి మీద అన్న ప్రేమ పుట్టిందా? గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. అయ్యో మర్చిపోయాను, మళ్ళీ కలిశారంట బుజ్జి తల్లి. ఏ పట్టీలు అమ్మేసావా వాడు పెట్టి? ఎలా సుఖంగా ఉంటుంది నేను చూస్తాను. డైలాగ్ కూడా చెప్పడం రాదు వాడు 2 సార్లు కొట్టాడు. ఒక్కసారి కూడా నాకు ఇవ్వలేదు కదా భయ్యా. ఏడికి పోతాం? 8 పోతాం. అందుకే టైంకి టాబ్లెట్ వేయాలని చెప్పినా. ఏం చేసినావు? టైంకి వేసిన. ఇంతకి ప్లేట్ ఎందుకు ఏమన్నావు? ఏపీ 34 96 74 నంబర్ ఎందుకు రాసినావు? ఇంతకుముందు ఏంటది ప్లేటు ఇప్పుడు నంబర్ ప్లేటు నా బండికి లేదు, అందుకోసం వచ్చిన హైదరాబాద్కి నేను. మండుతున్నట్టుంది. మా మామ. ఓహో మామా నువ్వా? ఎస్ గుర్తుపట్టలేదు. సారీ సారీ సారీ. మరి పార్టీ ఎప్పుడు పెడతాను? ఏం పార్టీ? గుర్తు పెట్టలేదన్నావు కదా. ఏంటి? ఒక ముద్దియే. పెద్ద పెద్ద పదవులు నా పెదవులు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు
టైం 6 అవుతుంది కదా, అవును. సాయంత్రం 6 వరకు ఈయనకి ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి నువ్వు. మీకోసం అన్నం పప్పు ఎలాగుంది? ఉప్పు కొంచెం తక్కువైంది. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? ఓయమ్మా, ఏం చేస్తున్నావే? నేను ఏం చేశాను? కష్టపడి మీకోసం ఉంటుంది, ఉప్పు తక్కువైందంటావురా. ఏమైంది? అది నా మొగుడిని మళ్ళీ వేసుకుందా చూస్తుంది. అలా ఏం కాదు, కారం వండటానికి నేనే పంపించా. అందులో ఏముంది, ఆయన ఇరుగు పొరుగు అన్నాక బాయి బాయి. మనం బాయ్ బాయే, అదే ముంబై. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఈ రోజు మా మామగారి ఇంటికి వచ్చాను. మీరు కూడా హాయ్ చెప్పండి, జుట్టు తర్వాత చూసుకోవచ్చు. ఓ సారీ. హాయ్ ఎవ్రీబడీ. నా గొంతు పోయింది, సారీ. అయ్యో మీరేమనుకోకండి, మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా మామగారి పొలంలోకి వచ్చేసాం. చూడండి, అదిగో పంపు సెట్. అయ్యి బాబాయ్, మామగారు ఎక్కడున్నారేంటి? రికార్డ్ చేయలేదండి. రికార్డ్ చేయలేదండి. డైరెక్ట్ లైవే. మా మామగారు ఎవరు చూడలేదు కదా? మీరు పందాలకు వెళ్తా ఉంటే కోడి పందాలు అనుకున్నాను, ఈ పందాలా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. ఏమండి, చాలా రోజుల తర్వాత మూడు వచ్చింది, ముద్దు పెట్టండి. ఉండే రావు కాలం 10 సెకండ్లు వెళ్ళిపోతుంది. మీరు ఇలా అయితే మరి పిల్లలు ఎప్పుడు పుడతారండి? ఏమే నువ్వేమో వికారంగా ఉన్నావు, టైం కంటే గెలిచావు అనుకో పిల్లలు ఆకారం లేకుండా పుడతారు. పరమాన్నం తింటారా? ఏది పర్వాణం అంటే వేడిగా ఉంది, ఇప్పుడే చేసావా? అబ్బే నిన్నదే. మరి వేడిగా ఉందండి. మీ ఆవిడ గారు వండారండి. అదేంటి అలాగా? పతివత పరమాణం అంటే తెల్లారిందా చల్లారలేదంటారు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.